హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నస్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మై నేమ్ ఈజ్ స్వప్న. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక పెద్ద టాపిక్ గురించి నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాని గురించి ఒక షార్ట్ మెసేజ్ ఇద్దామని చెప్పి ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను. అది స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. అదేంటంటే హౌ టు ఓవర్కమ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ అని చెప్పి ఒక చిన్న పెద్ద టాపిక్కే, బట్ చిన్నగా ఒక నా ఎక్స్పీరియన్స్ నుంచి నేనేం నేర్చుకున్నాను అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఎవరైనా గోత్రూ అయితే మీరు కూడా మేబీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఈ వీడియోని అయితే షేర్ చేయాలనుకుంటున్నా. సో ఇదైతే పర్సనల్గా వాట్ ఐ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నా సొంత ఎక్స్పీరియన్స్ నుంచి నేనేం నేర్చుకున్నానో అది మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను షేర్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే ఇప్పుడు ఇదైతే దీని గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తారు అండ్ పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్సెస్ అయితే అయి ఉంటాయి మన లైఫ్లో ఇప్పటివరకు అయితే. సో నాకేమైంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి దాన్ని ట్రై చేయండి, సరేనా? సో ఏంటంటే ఇప్పుడు అందరికీ క్యాజువల్గా జనరల్గా మాట్లాడుకుంటే నార్మల్గా అందరికీ ఏవో కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉంటాయి కదా. మరి లైఫ్ అన్నాక ఆ స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. సో వాటిని ఎలాగా దాన్ని చూసుకుంటే, అంటే దాని నుంచి ఎలాగ వెళ్తే మనము ఎక్కువ పిచ్చి పిచ్చి చాలా దూరం వెళ్ళకుండా దాన్ని అక్కడి వరకు ఆపేసుకోగలము, దాని నుంచి బయటకు రాగలము, దాన్ని ఓవర్కమ్ చేసి దాని నుంచి బయటికి ఎలా రాగలము అని చెప్పేసి ఈ వీడియో. మనకి ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం జనరల్గా అయితే, నాకు బాధ వచ్చేసింది, నార్మల్గా 50-60% ఆఫ్ పీపుల్ ఇలాగే ఆలోచిస్తారు. నాకు తెలిసి నేను కూడా అంతే. బట్ సో అందుకనే చెప్తున్నాను. సో జనరల్గా చెప్తున్నాను ఫస్ట్ అయితే. సో ఏదైనా బాధ అనిపించినప్పుడు, ఏదైనా స్ట్రగుల్ వచ్చేసినప్పుడు అయ్యో నాకే ఎందుకు వచ్చింది, నాకు వచ్చి ఇట్లా ఇదైపోయింది అని చెప్పి అనుకుంటాం కదా. సో ఇది హ్యూమన్ సైకాలజీ లాగా. సో ఎవరైనా ఇట్లా అనుకుంటారు, నాకు వచ్చింది అని ఫస్ట్ ఫీల్ అవుతాము. మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకుంటాము. ఈ అనుకునే దాంట్లో మనకి కోపము, బాధ, సో ఇంకా ఏవేవి ఫీలింగ్స్ ఉంటాయో అవన్నీ మనకు వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ రావడం వల్ల మనం ఆలోచించలేకపోతాము సొల్యూషన్ ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ ఇట్లా మనకి ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా పెద్ద స్ట్రగుల్ వచ్చినప్పుడు, నా లైఫ్లో నాకు వచ్చిందంటే నా స్ట్రగుల్ గురించి చెప్పాను కదా. సో అట్లా అంటే నాకు బాగా గుర్తుండిపోయిన పెద్ద స్ట్రగుల్ అది. సో స్ట్రగుల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా లైఫ్ అన్నాక. సో అట్లాగా నాకు వచ్చిన పెద్ద స్ట్రగుల్ వచ్చినప్పుడు నేను ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేశాను అంటే, సో దాన్ని నేను ఈజీగా అయితే ఓవర్కమ్ అవ్వలేదు నా లైఫ్లో. దానికి నేను ఇప్పటికీ కూడా అనుకుంటే నాకు కొంచెం బాధ వస్తుంది. సో ఎందుకంటే ఒకదాన్ని కావాలి ఇదే అనుకున్నప్పుడు అది జరగకపోతే ఎట్లా ఉంటుంది, బాధ కదా. సో అయితే నేను ఎలా తను ఓవర్కమ్ చేశాను అంటే ఏం లేదు, జస్ట్ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ పోయింది కదా, వేరే దగ్గర వెతుక్కుందాము అని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రై చేశాను. అది నిజంగానే వర్కౌట్ అవుతుంది, బట్ మనము చేయగలగాలి. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి మనకు బాధ వస్తుంది అనుకోండి, దాన్ని అక్కడితో ఆపేసి ఇటు సైడ్ నుంచి మనకేమన్నా హ్యాపీనెస్ వచ్చేది ఏమన్నా ఉంటే వెతుక్కోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే దీన్ని ఆలోచించడం ఆపేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్, ఇప్పుడు దాన్ని అక్కడికి స్టాప్ చేసామనుకోండి, మనకి దాని గురించి ఆలోచించడం ఆగిపోద్ది. కాబట్టి కొంచెం దాని నుంచి డైవర్ట్ అవుతాము. తర్వాత సొల్యూషన్ వెతుక్కోవాలి. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి, ఇప్పుడు ఇది ఆగిపోయింది, దాని నుంచి మనం ఎట్లయినా బయటకు రావాలి. సో ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలి. ప్రశాంతంగా కూర్చుంటే సొల్యూషన్ చిన్నదో పెద్దదో దానికైతే ఒక సొల్యూషన్ అయితే దొరికిద్ది. సో సెకండ్లీ అదొకటి ట్రై చేయండి. నాకు ఇది ఎవ్వరూ చెప్పింది కాదు, నేను స్లోగా ఇట్లా చేస్తూ వచ్చాను. కొంచెం అయితే ఓవర్కమ్ అయ్యి కొంచెం హ్యాపీగా ఉంటున్నాను ఇప్పుడు. సో మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నాను. ఏమో కొంచెం కామెడీగా ఉండొచ్చు, కొంచెం ఉపయోగపడవచ్చు, చెప్పలేను. బట్ నాకు వర్కౌట్ అయ్యింది. వై నాట్ టు యూ? సో ట్రై చేయండి. ఫస్ట్ అయితే దాని గురించి ఆలోచించడం ఆపేసి డైవర్ట్ అవ్వాలి. సెకండ్ థింగ్, దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. థర్డ్ అయితే హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు మనకి బ్యాడ్ థింగ్ జరిగింది అనుకోండి, ఓకే ఫ్యూచర్లో మనకి మేబీ ఇంకొకటి ఏదైనా మంచిగా జరుగుతుంది అని చెప్పి మనము పదే పదే దాని గురించి అనుకుంటూ ఉండాలి. ఓకే జరుగుతుంది, ఏం కాదు అని చెప్పి హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పి మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండాలి మీకు కావాల్సిన దాని గురించి అట్లాగా. సో అప్పుడు కూడా మనకు బాధ తగ్గిద్ది. మనం మేనిఫెస్ట్ చేసుకున్నది అంత త్వరగా రాకపోవచ్చు, బట్ మనకైతే బాధ అయితే తగ్గిద్ది. ఓకే,
ఓకే నాకు ఫ్యూచర్లో బాగుంటుంది అని చెప్పి మనమైతే హోప్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు మనం మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అట్లా కూడా మనము మన బాధ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏదైనా హ్యాపీ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయినా కూడా మనం ఆ బాధ నుంచి బయటకు రావచ్చు కొంచెమైనా. సో ఇప్పుడు చుట్టుపక్కలంతా మీకు బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సో మీరు ఎంత బయటకు రావాలనుకున్నా మీ ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే అక్కడి నుంచి బయటకు రావాలి, అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటకు రాలేరు. సో మీరు ఉండే ప్లేస్ మార్చినా కూడా మనమైతే కొంచెం దాని నుంచి అయితే ఒక స్ట్రగుల్ నుంచి కానీ పెయిన్ నుంచి కానీ బయటకు రావచ్చు. ఇవన్నీ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే మెంటల్గా మనము దీని నుంచి బయటికి రావాలి, ఓవర్కమ్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇవన్నీ చేస్తూ కూడా అంటే మన మైండ్లో ప్రిపేర్ అవ్వకుండా బయటికి రావాలని చెప్పి, ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పి ఏదైనా ఒక విషయం గురించి ఏవి చేసినా బయటికి రాలేము. సో ఫస్ట్ మనము మైండ్లో అయితే మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, నేను దీని నుంచి బయటకు రావాలి, ఓవర్కమ్ అవ్వాలి అని చెప్పి. అప్పుడైతే మాత్రమే ఈ చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను ఓవర్కమ్ అయ్యాను కాబట్టి షేర్ చేయాలనిపించింది. ఎందుకంటే ఒక రియల్ లైఫ్ స్ట్రగుల్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా. సో దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు అని చెప్పి అంటే ఒకరికన్నా అనిపించుంటుంది కదా, ఎలాగ ఇంత పెయిన్ తట్టుకున్నారు అని చెప్పి. ఏమో నాలాగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు కదా నా వీడియో చూసే వాళ్ళు. సో అందుకే చెప్తున్నాను, అందుకే ఈ వీడియో కూడా చేద్దాము. అలాగే ఎవరైనా మేబీ ఫేస్ చేసి ఉంటే బయటకు వస్తారు కదా అని చెప్పి. ఫస్ట్ అయితే మనం ఫిక్స్ అవ్వాలి. తర్వాత ఏంటి సో నేనే మర్చిపోయాను. ఫస్ట్ అయితే మనం మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. తర్వాత అయితే దాని గురించి ఆలోచించడం ఆపేయాలి, దానికి ఒక సొల్యూషన్ అయితే వెతుక్కోవాలి సెకండ్గా. థర్డ్ అయితే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. మనమైతే ఫ్యూచర్లో మంచిగా జరుగుతుందని చెప్పి హోప్ చేయాలి. సో ఫోర్త్ అయితే ఏం చెప్పా, ఫోర్త్ ఎన్విరాన్మెంట్. మన ముందు ఎన్విరాన్మెంట్ని కొంచెం చేంజ్ చేసుకున్నా కూడా మనకి కొంచెం మైండ్ అయితే చేంజ్ అయ్యింది, డైవర్ట్ అయ్యింది. సో దట్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పి నేను ఎక్స్పీరియన్స్ అయిన షేర్ చేస్తున్నాను. ఒకవేళ నా ఎక్స్పీరియన్సెస్లో ఏమైనా నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా కూడా నాకు చెప్పండి, సో దట్ ఐ కెన్ కరెక్ట్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పాలనుకున్న వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే పాటించండి, బాగుంటుంది. మనం కూడా కొంచెం హ్యాపీ అవుతాము. ఇంకొకసారి అట్లాంటివి ఏమన్నా తగిలినా కూడా మనకి స్ట్రగుల్ మనకి ఓకే అంత పెద్దదాన్ని భరించేసాం కదా, ఇదేముంది చిన్నదే కదా అట్లా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నాలాగా సింపులే, అంటే మరీ మేధావులు పెద్దగా ఏవో చెప్తుంటారు కదా, అట్లా చేయండి అవన్నీ కాకుండా జస్ట్ ఇవి సింపుల్వి ట్రై చేయండి. సో దేనికి మరీ అంత భయపడిపోయి, మరీ అంత హడావిడి చేసేసి విసిగిపోయి పిచ్చి బ్యాడ్ డెసిషన్స్ అట్లా తీసుకోకుండా చిన్నగా ఇట్లా ఓవర్కమ్ అయితే లైఫ్ బాగుంటుంది తర్వాత ఫ్యూచర్లో అని చెప్పి నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది ఈరోజు. బట్ మొత్తం కరెక్ట్ అని కూడా నేను చెప్పలేను. వాట్ పర్సనల్లీ ఐ ఎక్స్పీరియన్స్ అని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఎందుకు ఇన్నిసార్లు నా ఎక్స్పీరియన్సెస్ మాత్రమే అంటున్నానంటే ఏమో కొంతమంది పెద్ద వాళ్ళు చెప్తుంటారు కదా, అవి నా దాంతో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అందుకే నా ఎక్స్పీరియన్సెస్ నావి అని చెప్తున్నాను అందుకని. సో నచ్చితే పాటించండి. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, comment and subscribe to my channel. Thanks for watching. Bye bye. We'll see you in the next video. So ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే I may be wrong with the explanation, but points are correct. ట్రై చేసి చెప్పాలనిపించింది ఎందుకో, ఒకవేళ అర్థం కాదు అనేసి. సో అంతే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.